నాకు తెలిసిన ఒక వ్యక్తి ఐసైట్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఇంత ఇబ్బంది పడే బదులు ఐ సర్జరీ చేయించుకోవచ్చు కదా, సెట్ అవుద్ది అని అడిగాను. దానికి అతను ఇప్పటికే 40 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకెందుకులే అన్నాడు. ఆ మాట నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. జీవితాన్ని ఇంత చిన్నదిగా ఆలోచించడం క్షమించరాని నేరం. ఆ తర్వాత నేను అబ్జర్వ్ చేస్తే అతనే కాదు, అలా చాలామంది ఆలోచిస్తున్నారు. అలాంటి మానసిక బద్ధకస్తులందరికీ ఒక కథ చెప్పాలనిపించింది. అతను అడుక్కోవటం తప్ప అన్ని పనులు చేశాడు. ఏది పట్టుకున్నా దరిద్రం జాడించి కొడితే రోడ్డు మీద పడేవాడు. తన సొంత కూతుర్ని కిడ్నాప్ చెయ్యాలనుకున్నాడు. పక్కనే ఉన్న భార్య దగ్గర నుండి ప్రపంచ యుద్ధం వరకు అతని జీవితంతో ఆడుకున్నవే. కానీ అతని పుట్టుక పేదరికంలో పుట్టినా చనిపోవటం మాత్రం ప్రపంచ బిలీనియర్లో ఒకడిగా చనిపోయాడు. చాలామందికి తెలిసిన కొంతమందికే అతని జీవితం అర్థమైంది. హ్యార్లాండ్ డేవిడ్ శాండర్స్ సెప్టెంబర్ 9, 1890లో హెన్రీవిల్లే, యుఎస్లో పుట్టాడు. 5 ఏళ్లకే తండ్రి చనిపోవడంతో వాళ్ళమ్మ పనిలోకి వెళ్లాల్సిన పరిస్థితి. 5 ఏళ్లకే శాండర్స్ పనికి వెళ్తున్న తల్లికి, ఇంట్లో ఉన్న చెల్లికి, తమ్ముడికి వంట చేసి పెట్టేవాడు. 5 ఏళ్లకే వంట చేసేవాడు. మనం 5 సంవత్సరాలప్పుడు ఏం చేస్తుండేవాళ్ళమో ఒక్కసారి ఆలోచించండి. అతని 9వ ఏట వాళ్ళమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుంది. కానీ అతను కూడా 1 ఇయర్ లోపే చనిపోయాడు. 10 ఏళ్లకే శాండర్స్ పొలం పనులకు వెళ్ళేవాడు. అతని 12వ ఏట తల్లి 3వ పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అతని స్టెప్ ఫాదర్కి పిల్లలు నచ్చట్లేదు. కాబట్టి 2-3 ఏళ్ల తర్వాత, అంటే అతని 14వ ఏట ఇల్లు వదిలి వెళ్ళిపోయి గుర్రపు గ్యారేజ్కి పెయింట్స్ వేస్తూ బతికేవాడు. 16 ఏళ్లకే ఆ ఊరిని వదిలేసి తన అంకుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ స్ట్రీట్ కార్ కంపెనీలో పనిచేస్తూ తన వయస్సు అబద్ధం చెప్పి యుఎస్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. కానీ 1 సంవత్సరంలోనే అతన్ని గెంటేశారు. అక్కడి నుండి సదరన్ రైల్వేలో ఒక బ్లాక్ స్మిత్గా, బూడిద క్లీన్ చేసేవాడిగా, స్టీమ్లో బొగ్గు వేసేవాడిగా పనులు చేస్తుండేవాడు. కానీ ఈ పనుల వల్ల అతని ఆరోగ్యం దెబ్బతినడంతో తరచూ సెలవులు పెడుతుండేవాడు. దాంతో ఉద్యోగం పోయింది. అయినా పట్టు విడవకుండా వెస్ట్రన్ రైల్వేలో చేరి లేబర్ వర్క్ చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలోనే జోసెఫిన్తో పరిచయం పెరిగి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి 3 పిల్లలు పుట్టారు. ఒక పక్కన పిల్లలు పుడుతూనే ఉన్నారు. శాండర్స్ ఉద్యోగాలు మారుతూనే ఉన్నాడు. చివరిగా సెంట్రల్ రైల్ రోడ్ ఇలినాయిస్లో తనతో పాటు పనిచేస్తున్న కొలీగ్తో జరిగిన గొడవ కారణంగా అతని ఉద్యోగం పోవడంతో అతని భార్య జోసెఫిన్ పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆంధ్ర అయినా అమెరికా అయినా ఈ అలిగి పుట్టింటికి వెళ్ళిపోయే పంచాయతీ కామన్ ప్రక్రియ. శాండర్స్ చాలాసార్లు తన అత్తగారింటికి ఎవరికీ తెలియకుండా వెళ్ళి కూతుర్ని కిడ్నాప్ చేసి తెచ్చుకుందామని ప్రయత్నించి కుదరక భార్యతో రాజీ పడి తెచ్చుకునేవాడు. చిన్నప్పుడు చదువుకోవడం కుదరకపోయినా కరస్పాండెన్స్లో 3 ఏళ్లు లా చదివి లాయర్ అయ్యాడు. అతని ఫ్యామిలీ అవసరాలకు సరిపడా డబ్బు రావడంతో కొంతకాలం సంతోషంగా ఉన్నారు. ఒకసారి కోర్టు హాల్లో తన సొంత క్లయింట్ని కొట్టడంతో శాండర్స్ని కోర్టు నుండి బహిష్కరించారు. దాంతో మళ్ళీ రోడ్డును పడ్డాడు. రోడ్డు మీద పడ్డాకే ఒక్కొక్కసారి తగ్గడం ఎంత అవసరమో శాండర్స్కి అర్థమైంది. కొంతకాలం ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేశాక 1920లో ఒక ఫెర్రీ బోట్ కంపెనీ స్టార్ట్ చేశాడు. అది బీభత్సంగా క్లిక్ అయ్యి లాభాలు తెచ్చిపెట్టింది. కానీ అతనికి జీవితం అంత సాఫీగా నడవడం ఇష్టం లేక దాన్ని అప్పట్లోనే $3,06,000 అమ్మేసి లాంతర్లు తయారు చేసే కంపెనీ పెట్టాడు. సరిగ్గా అదే సమయంలో డెల్కో ఎలక్ట్రిక్ ల్యాంప్స్ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసి అప్పు మీద జనాలకి పంచడంతో శాండర్స్ దివాలా తీశాడు. మళ్ళీ చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ 1930లో తన ఫైనల్ డెస్టినేషన్ అయిన నార్త్ క్యాబిన్, కెంటకీ చేరాడు. అక్కడ ఒక షెల్ ఆయిల్ కంపెనీ పర్సంటేజ్ బేసిస్ మీద సర్వీస్ స్టేషన్ ఓపెన్ చేయమని శాండర్స్కి ఆఫర్ ఇవ్వడంతో ఒక సర్వీస్ స్టేషన్ ఓపెన్ చేశాడు. ఆ సర్వీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళందరికీ చిన్నప్పుడు అమ్మమ్మ నేర్పిన చికెన్ డిషెస్ అన్నీ వండి పెట్టేవాడు. దాంతో అతని లైఫ్ చేంజ్ అవ్వటం మొదలైంది. అతి తక్కువ టైంలో కెంటకీలో పాపులర్ అయిపోయాడు. 1935లో కెంటకీ గవర్నర్ అతని పాపులారిటీని చూసి కలనల్ బిరుదిచ్చి గౌరవించాడు. ఇదే జీవితంలో అతనికి దక్కిన మొదటి గౌరవం.
ఆ సర్వీస్ స్టేషన్ పక్కనే 1940లో 140 సీట్స్తో ఒక హోటల్ని స్టార్ట్ చేశాడు. రొటీన్గా చికెన్ని ప్యాన్ మీద కాకుండా ప్రెషర్ ఫ్రైయర్ మీద 11 రకాల స్పెషల్ మసాలా దినుసులతో చేసి సర్వ్ చేసేవాడు. దీన్ని తన సీక్రెట్ రెసిపీగా ఫైనలైజ్ చేశాడు. అయితే అతని స్పెషల్ చికెన్ కొత్తగా రుచిగా ఉండడంతో టాక్ ఆఫ్ ది టౌన్గా మారాడు. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు 1942లో వరల్డ్ వార్ II కారణంగా గవర్నమెంట్ గ్యాస్ నిల్వలు తగ్గించడం వల్ల మళ్ళీ శాండర్స్ బిజినెస్ పడిపోయింది. 1949లో శాండర్స్ భార్య జోసఫిన్తో డైవర్స్ తీసుకొని తన చిరకాల స్నేహితురాలు క్లాడియాని వివాహం చేసుకున్నాడు. 1952 మొదటిసారిగా తన సీక్రెట్ రెసిపీని పీట్ హార్మన్ అనే వ్యక్తికి ఫ్రాంచైజీగా ఇచ్చాడు. అతనే దీనికి కెంటకీ ఫ్రైడ్ చికెన్గా పేరు పెట్టాడు. అప్పటి వరకు ఉన్న చికెన్ ప్రోడక్ట్స్ అన్నింటిలో ఇది చాలా డిఫరెంట్గా ఉండడంతో 1 ఇయర్లోనే అతని బిజినెస్ 3 రెట్లు పెరిగింది. దాంతో చాలామంది రెస్టారెంట్ ఓనర్స్ ఆ ఫ్రాంచైజీ కోసం ఎగబడ్డారు. అయితే తన రెసిపీని ఎలా క్యాష్ చేసుకోవాలో తెలియని శాండర్స్ కేవలం పీస్కి $0.04 మాత్రమే అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది అనుకున్న నార్త్ క్యాబిన్ రెస్టారెంట్ ముందున్న హైవే రూట్ని గవర్నమెంట్ మార్చడంతో కంప్లీట్గా దివాలా తీసింది. చివరికి తన 65వ ఏట శాండర్స్కి మిగిలింది తను దాచుకున్న గవర్నమెంట్ పెన్షన్ ప్లాన్ ద్వారా ప్రతి నెల వచ్చే $105 మాత్రమే. జీవితంతో చేసిన పోరాటంలో అతనికి అలసట వచ్చింది. ఇక సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. ఒక చెట్టు కింద కూర్చొని తన విల్ రాసుకుంటున్నప్పుడు తన జీవితం నుండి తానే పాఠం నేర్చుకొని మరోసారి జీవితాన్ని మొదలు పెట్టాలనుకున్నాడు. తన భార్య క్లాడియాతో కలిసి అదే $105తో మళ్ళీ ఆట మొదలు పెట్టాడు. ప్రతి రెస్టారెంట్కి తిరిగి తన రెసిపీని చేసి చూపించేవాడు. ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా ఎంతలా తిరిగారంటే తన భార్య కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే వెనక సీట్లో నిద్రపోయేవాడు. సుమారు 1000 మంది అతని రెసిపీని రిజెక్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరుగా మెల్లగా ఫ్రాంచైజీని తీసుకోవటం మొదలుపెట్టారు. శాండర్స్ రెస్టారెంట్ని మెయింటైన్ చేస్తూ ఉంటే తన భార్య మాత్రం మసాలా దినుసుల్ని ఫ్రాంచైజీ రెస్టారెంట్స్కి పార్సిల్ చేస్తూ ఉండేది. ఈ ఫ్రాంచైజీ బిజినెస్ చాలా బాగా సక్సెస్ అయింది. 1962లో KFC పేరు మీద పేటెంట్ హక్కుల్ని తీసుకున్నాడు. KFC ప్రపంచంలోనే అత్యంత వేగంగా వ్యాపించిన ఫుడ్ చైన్స్లో ఒకటిగా నిలిచింది. అప్పటికి అతని వయసు 72 సంవత్సరాలు. అక్కడి నుండి శాండర్స్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1963లో ఇట్స్ ఫింగర్ లికింగ్ గుడ్ అనే ట్రేడ్ మార్క్డ్ ఫ్రేజ్ని ఫిక్స్ చేసుకున్నాడు. అతి తక్కువ టైంలోనే 600 లొకేషన్స్లో KFC ఏర్పాటైంది. కెనడా, UK, ఆస్ట్రేలియా, మెక్సికో అండ్ జమైకా లాంటి దేశాలకు పాకింది. చివరికి 1964లో KFCని జాన్ వై బ్రౌన్కి $2 మిలియన్ శాండర్స్ అమ్మేశాడు. అంతేకాదు KFCకి శాలరీడ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. ఈ అగ్రిమెంట్ ప్రకారం ప్రతి నెల $40,000 జీతం, బోర్డు మెంబర్షిప్, అలాగే కెనడా ఓనర్షిప్లో మెజారిటీ భాగం శాండర్స్కి వర్తిస్తుంది. తను బ్రతికి ఉన్నంతకాలం ర్యాండమ్గా ఫ్రాంచైజీస్ అన్నీ తిరిగి టెస్ట్ చేసి ఏదైనా తప్పులు జరిగితే సరిదిద్దేవాడు. 1980 ఎట్ ద ఏజ్ ఆఫ్ 90 లుకేమియాతో శాండర్స్ ఒక బిలీనియర్గా చనిపోయాడు. చనిపోవడానికి నెల ముందు కూడా శాండర్స్ తన తెల్లని సూట్ అండ్ పిల్లి గడ్డంతో ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూనే ఉండేవాడు. అతను చనిపోయే నాటికి KFC 6,000 అవుట్లెట్స్తో 48 దేశాల్లో వ్యాపించింది. ఇప్పుడు ఆ సంఖ్య 3 రెట్లు పెరిగింది. శాండర్స్కి తన టాలెంట్ ఏంటో అర్థం అవడానికి, తనని అర్థం చేసుకునే భార్య దొరకటానికి 50 ఏళ్ళు పట్టింది. 65 ఏళ్ల పాటు పోరాడి మిగతా 25 ఏళ్ళు ఒక బిలీనియర్గా జీవించాడు. జీవితం ఎప్పుడు ముగుస్తుందో చెప్పే రైట్ ఎవ్వరికీ లేదు. ఎందుకంటే అదెప్పుడు మొదలవుద్దో ఎవ్వరికీ తెలియదు. చావు ఎప్పుడొస్తే అప్పుడు వెళ్ళిపోవడానికి రెడీగా ఉండాలి. కానీ అది వచ్చే వరకు ప్రతి నిమిషం జీవిస్తూనే ఉండాలి.